ప్రభువుకున్నటువంటి యొక్క సప్త బిరుదుల్లో 7 బిరుదుల్లో ఆయన ఒక జ్ఞానముగా, ఆయన ఓ ప్రభువుగా, ఈశాయి ముద్దు నుండి ఒక పిలకగా, దావీదుని యొక్క తాళపు చెవిగా, తూర్పున ఉదయించేటువంటి సూర్యుడిగా, అన్యులకు రారాజుగా, ఇమ్మానుయేలు దేవుడుగా, పూర్వవేదములో హోరేబు కొండ మీద మండుచున్నటువంటి పొదలో ప్రభువు తనను తాను తెలియపరుచుకున్నప్పుడు ఆయన తనను గురించినటువంటి సత్యాన్ని తెలుపుతూ ఉన్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనములో మోషే దేవుని అడుగుతూ ఉన్నాడు, నీవు ఎవరవని నేను చెప్పాలి నీ ప్రజలకు అన్నప్పుడు, నేను ఉన్నవాడను అంటున్నాడు. ఏమన్నాడు దేవుడు? తన పేరును ఏ విధంగా తెలియపరుచుకున్నాడు? నేను ఉన్నవాడను అంటున్నాడు. ఈ విధంగా ఆయన ఉన్నవాడు అంటే మనతో ఉన్నటువంటి వాడు, మనతో వాసము చేస్తున్నవాడు. ఇదిగో ఈ దివ్యబలి పూజలో మనలో ఉన్నవాడిగా, మనలోనికి వచ్చేటువంటి వాడిగా ఆయన దర్శనమిస్తూ పూర్వవేదములో ఏ విధంగా ప్రజలకు తోడై నడిచాడో అదే రీతిలా ఈ యొక్క జీవనయానములో మనకు తోడుగా నడిచేటువంటి దేవుడు. ఈ జీవనయానములో మనకు తోడుగా నడుస్తూ మనలను పరలోకవాసులుగా చేర్చడానికి ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా మన మధ్య తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి విశ్వాసముతో మనము ముందుకు సాగినప్పుడు, మన యొక్క జీవిత యానములో ఇమ్మానుయేలు దేవుడుగా నాతో ఉన్నాడు కాబట్టి నేను ముందుకు సాగుతాను. ముందుకంటే ఈ జీవన పరిస్థితులను అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని ముందుకు అడుగు వేస్తాను. ఇలా అడుగు వేస్తున్న ప్రతిసారి సమస్యలు రావచ్చు, ఇబ్బందులు ఎదురవచ్చు, కడగండ్ల పాలవ్వచ్చు. అయినప్పటికీ కూడా ఆ సమస్య ఎర్ర సముద్రం వలె ఎంత లోతైనది అయినప్పటికీ కూడా, ఎరికో గోడ వలె ఎంత దృఢమైనది ఎత్తైనది అయినప్పటికీ కూడా, గొలియాతు వలె ఎంత భయంకంపితమైనది కూడా, వాటన్నిటిని కూడా మనతో వాసము చేసేటువంటి ఇమ్మానుయేలు దేవుడి యొక్క శక్తితో, సహాయముతో ముందుకు సాగిపోవడానికి ఇదిగో ఈ దివ్యబలి పూజ అవ్వచ్చు, మనం స్వీకరించే యేసు ప్రభు యొక్క పరమప్రసాదములు అవ్వచ్చు, మనం వినేటువంటి వాక్ అవ్వచ్చు, మనకు శక్తినిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సమస్యలు ఏవి కూడా మనలను వెనకకు నెట్టదు. ఈ సమస్య ఏదైనప్పటికీ కూడా అవి మనలను ఏమీ చేయలేవు. ఎందుకంటే ఎర్ర సముద్రము ఏమైందండి? 2గా చీలిపోయినది. ఎరికో గోడలు ఏమైనాయండి? ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దేవుని యొక్క వాగ్దానానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ గోడలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. గొలియాతు ఏమయ్యాడు? చనిపోయాడు. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనములు అంటున్నాడు, దేవుడు మన పక్షమున ఉన్నచో. ఏంటంటే ఆ మాట? దేవుడు మన పక్షమున ఉన్నచో. ఏ విధంగా ఉన్నాడండి? ఇమ్మానుయేలు దేవుడుగా మనతో ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నచో మనకు విరోధి ఎవడండి? ఉన్నారా? ఏ విరోధులైతే మనం ఈ లోకములో పరిగణిస్తూ ఉన్నామో వాళ్ళెవ్వరు కూడా మనకు విరోధులు కాదు. ఎందుకంటే దేవుడే మన పక్షమున ఉన్నాడు. ప్రభువు మనతో ఉన్నప్పుడు మనం ఇక భయపడని అవసరం లేదు. జన సందోహముతో కిక్కిరిసిపోయినటువంటి ఈ యొక్క ప్రపంచం అనేటువంటి వీధిలో చెవులు చిల్లులు పడే విధంగా ఉన్నటువంటి శబ్ద కాలుష్యముతో ఆత్రము, ఆవేదన, ఒత్తిడి మనిషి జీవితంలో పరాకాష్ఠకు చేరినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషము, దుఃఖము, ప్రేమ, ద్వేషము అన్నటువంటి ఆంతరంగిక బాహ్య స్థితికి కారణమైన ప్రతి దానిలో మనిషి ఏకాంతంగా గడపడానికి ఒక స్థలము, లౌకిక పనుల నుండి తాత్కాలిక విరామాన్ని కలిగించడానికి ఒక వెసులుబాటు, మనిషిలో ఒక కొత్త శక్తిని నింపడానికి మనిషికి కావలసిన శాంతి, సమాధానము గడిపేటువంటి ఒక సమయము తప్పనిసరిగా అవసరం అన్నది దేవుని యొక్క చిత్తం. ఈ యొక్క బిజీ ప్రపంచంలో మనిషికి ఒక సమాధానం, ఒక శాంతి, ఒక నెమ్మది మనిషికి అవసరమని దేవుడే కోరుకున్నాడు. ఆ శాంతి, సమాధానము, సంతోషము, ఆనందం అన్నది క్రీస్తు ప్రభు యొక్క జననము ద్వారా ఈ లోకానికి ప్రకటించబడ్డాయి. ఈ లోకానికి ప్రకటించబడ్డాయి. అదే కదా దూతలు యేసు ప్రభు యొక్క జనన వార్తను గొల్లలకు తెలుపుతున్నప్పుడు పాడినటువంటి పాట ఏమిటి?
మహోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైనటువంటి వారికి శాంతి సమాధానం అనేసి పాడుతూ ఉన్నారు. ఓకే, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనలను ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తూ ఉన్నాయి. దేవుని యొక్క శాంతి సమాధానాలు ఎక్కడ లభ్యమవుతాయో, ఈ శాంతి సమాధానాలకు కేంద్ర బిందువు ఏమిటో, మనిషి ఎక్కడికి వెళ్ళి తన యొక్క జీవితానికి కావలసినటువంటి యొక్క శాంతిని సమాధానాన్ని సంపాదించుకుంటాడో అన్నటువంటి విషయాన్ని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు ఒక దారిని చూపెడుతూ ఉన్నాయి. మీకా గ్రంథం నుండి మనం మొదటి పట్టణం విన్నాము. ఈ మీకా గ్రంథములో ఎజికియా రాజు యోదయాను పాలిస్తున్నటువంటి కాలంలో మతపరమైనటువంటి సామాజిక పరమైన వ్యవహారాలను, వారికి ఉన్నటువంటి దురాచారాలను ఎజికియా రాజు కొంతగా ఉద్ధరించాడు, సంస్కరించేశాడు. అందుకే ఆ ఎజికియా పాలన యొక్క కాలము కూడా దావీదు పాలనకు సూచనగా నిలిచింది. దావీదు కూడా 12 గోత్రాలని శాంతి సమాధానాలతో, పరరాజుల యొక్క పీడ లేకుండా శాంతి సమాధానాలతో ఐక్యపరిచి పరిపాలించాడు. ఎజికియా కూడా ఇదే ప్రయత్నం చేశాడు. కనుక ఎజికియా యొక్క పాలనను దావీదు పాలనకు ఒక పోలిక చూస్తూ ప్రజలందరూ కూడా మెస్సియా వచ్చేటువంటి కాలము ఆసన్నమైనదని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కాలంలో కూడా గొప్ప విపత్తులే జరిగాయి. పూర్తిగా శాంతి సమాధానం నెలకోలేదు. అస్సీరియా ఉత్తర సామ్రాజ్యాన్ని నాశనం చేయటం, యెరూషలేముపై కూడా దండెత్తటము, ఆ సమయంలోనే అద్భుత రీతిగా దేవుడు ప్రత్యేకంగా ఆ యొక్క నగరాలను పరిరక్షించడం. మీకా ప్రకారం ఈ విపత్తులన్నీ జరగడానికి కారణం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు అదుగో ఆ యొక్క సీనాయి పర్వతం మీద చేసుకున్నటువంటి ఒడంబడికను మితిమీరారు. మితిమీరినప్పటికీ కూడా వారి పాపము మూలముగా దేవుడు వాటిని లెక్క కట్టకుండా వారిని ఆయన రక్షించేశాడు. అంటే ప్రజల యొక్క పాపము వారి చుట్టూ నెలకొన్న విపత్తులకు కారణము అయినప్పటికీ కూడా ప్రజలు ఇంకా బ్రతికున్నారంటే అది దేవుని యొక్క దయాదాక్షిణ్యాలే కారణం. దేవుడు దయ చూపాడు కదా, వారిని కరుణించాడు కదా, విపత్తుల నుండి వారిని కాపాడాడు కదా. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలంటే, ఇదిగో ఆ యొక్క నిబంధనకు, దేవుడు వారితో చేసుకున్నటువంటి ఒడంబడికకు మరొక్కసారి వారు పునరంకితం చేసుకోవాలి. వారు పునరంకితం చేసుకొని మెస్సయా వచ్చేటువంటి కాలానికి ఆత్మయందు సంసిద్ధులుగా ఉండాలి. శాంతిని పెంపొందించిన వ్యక్తులుగా, దేవుని స్వీకరించిన వ్యక్తులుగా వారు సిద్ధంగా ఉండాలి. దీనిని ఆ యొక్క మీకా ప్రవక్త ఏమంటున్నాడు, 2వ వచనంలో, బెత్లెహేము అనేటువంటి ఒక చిన్న గ్రామం నుండి వచ్చేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండబోతున్నాడండి అంటే, అనాముఖమైనటువంటి యొక్క బెత్లెహేము అనేటువంటి ఒక చిన్న గ్రామం నుండి దేవుడు తన యొక్క వాగ్దానపు పుత్రుని, తన యొక్క అభిషక్తిని పంపించబోతూ ఉన్నాడు. ఈ రాబోయేటువంటి యొక్క మెస్సియా ఇజ్రాయేలును పరిపాలిస్తాడు. ఆయన మూలము కేవలము దావీదు వంశము కాదు, సుదీర్ఘమైనటువంటి వంశము, పురాతనమైనటువంటి యొక్క వంశము. ఈ లోకంలోని ప్రజలందరకు ఆయన యొక్క ప్రభావమును, ఆయన యొక్క పరిపాలనను వారు అంగీకరిస్తారు అనేసి మీకా ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన తన ప్రజలను క్షేమకరముగా దీవిస్తాడు. 5వ వచనంలో ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతడు తన శాంతిని కొని వచ్చి అతనే శాంతి కాముకుడుగా, శాంతిధాముడుగా పరిపాలన కొనసాగిస్తాడు. దేవునికి ప్రజలకు మధ్య పూర్తి సామరస్య వాతావరణాన్ని, ఈ సామరస్యత ఎలా చెడిపోగొట్టబడిందంటే, పూర్వం ఆదాము చేసినటువంటి పాపం మూలముగా దేవునితో ఉన్నటువంటి సమాధానపూర్వకమైనటువంటి యొక్క ఈ వాతావరణం చెడగొట్టబడినది. పాపం అన్నది మనిషిలోనికి సంభవించి మనిషి దేవునితో ఉన్నటువంటి యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసేసింది. కనుక ఇదిగో మెస్సయ్య వచ్చేటువంటి కాలంలో ఆయన ప్రజలను క్షేమకరంగా పరిపాలిస్తాడు, వారికి శాంతి సమాధానాలను వసుకుతాడు. ఎంత గొప్పగా ఆయన ఉద్ధరిస్తాడంటే, వాళ్ళని తిరిగి దేవునితో ప్రజలను ఐక్యపరుస్తాడు, సమాధానపరుస్తాడు, శాంతియుతంగా పరిపాలిస్తాడనేసి మీకా ప్రవక్త వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి ఈ శాంతి వాగ్దానం అమోఘమైనది, కానీ వెంటనే కాదు, సుదీర్ఘంగా వారు ఎదురు చూడాలి. ఎన్ని సంవత్సరాలండి? మీకా ప్రవక్త ప్రవచించిన సమయం నుండి సుమారు 700 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూడవలసి వచ్చింది. దేవుడు ప్రసాదించిన శాంతిలో వారు భాగస్థులు అవ్వాలంటే వారు నిరీక్షించాలి.
దేవుని విశ్వాసముతో నిరీక్షించాలి. దేవునితో చేసుకున్నటువంటి ఒక ఒడంబడిక ప్రకారం నిరీక్షించాలి. దేవుని నుండి వారు వైదొలగలేదు. ఇదిగో ఆ ప్రభు వచ్చేటువంటి సమయానికి సంసిద్ధముగా ఉన్నటువంటి వారు ఆయన యొక్క వాగ్దానంలో పాలు పంచుకున్నారు అని చెప్పడానికి ఈనాటి సువిశేషం ఒక చక్కని ఉదాహరణ. ఎవరండి వాళ్ళిద్దరూ? ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ. ఈ ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ ఇద్దరు కూడా గర్భవతులు. వారి యొక్క గర్భములో బిడ్డలు ఉన్నారు. యేసు, యోహాను వాళ్ళ యొక్క తల్లుల ద్వారా ఒక చోటకు చేర్చబడ్డారు. యేసు, యోహాను ఇదిగో ఈ గర్భవతులైన స్త్రీల ద్వారా ఒక చోటకు చేర్చబడ్డారు. ఆ ఇద్దరు స్త్రీలు గర్భవతులు. మరియమ్మ ఎలిజబెత్ అమ్మను సందర్శిస్తూ ఉన్నది. ఇలా సందర్శన సబమే అని వేదాంత పండితులు చెబుతారు. ఎందుకంటే మరియమ్మ ఎలిజబెత్ అమ్మ కంటే వయసులో చిన్నది. ఇక్కడ గర్భములో ఉన్నటువంటి యోహాను స్పందించినటువంటి విధానం మనందరికీ ప్రేరణదాయకం అవ్వాలి. యోహాను తన తల్లి గర్భములో ఉండగానే ప్రభు యొక్క ఆత్మచే పరిపూర్ణుడై ఆయన జ్ఞానస్థానము పొందాడు అని మనము గ్రహించాలి. ఇక్కడ గర్భములో 6 నెలల శిశువు మరియమ్మ యొక్క రాక వలన, మరియమ్మ అప్పటికే పవిత్రాత్మ చేత నింపబడినది. ఇదిగో నేను ప్రభు యొక్క దాసురాలని మాట చొప్పున నాకు జరుగును కాకని ఎప్పుడైతే మరియమ్మ తన యొక్క సమ్మతాన్ని గాబ్రియేలు దూతకు తెలియపరిచినదో ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలైనది, గర్భము దాల్చినది. ఈ స్త్రీ ఎలిజబెత్ను సందర్శిస్తూ ఉన్నది. ఇక్కడ పవిత్రాత్మతో నింపబడినటువంటి మరియమ్మ ఎలిజబెత్ను సందర్శిస్తూ ఉన్నది. అందుకే 6 మాసముల గర్భముతో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మలో ఉన్నటువంటి యోహాను పవిత్రాత్మతో జ్ఞానస్థానం పొందాడని వేదాంత పండితులు అంటారు. యోహాను యేసు కంటే ముందుగా రావలసినటువంటి ప్రవక్త. యోహాను రాకకు, తన బోధనలకు, గొప్పదనానికి మూలము యేసే. ఆధారము కూడా యేసు ప్రభువే. యేసు ప్రభువుని లోకానికి పరిచయం చేయడానికి యోహాను ముందుగా పంపబడ్డాడు. అందుకే 6 నెలల ముందుగానే ఎలిజబెత్ అమ్మ యొక్క గర్భములో యోహాను రూపము దాల్చుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మరియమ్మ యొక్క స్వరాన్ని యోహాను విన్నాడో ప్రభు సన్నిధిని అనుభవించాడు. ఎందుకంటే అక్కడ వచ్చినది కేవలం మరియమ్మ కాదు, పవిత్రాత్మతో నింపబడినటువంటి మరియమ్మ. యేసును తన గర్భములో దేవుని యొక్క చిత్తమునకు తనను తాను వినయపూర్వకంగా తల వంచుకోవడం ద్వారా, సమర్పించుకోవడం ద్వారా గర్భము ధరించి పవిత్రాత్మతో వచ్చినటువంటి యొక్క మరియమ్మ యొక్క స్వరం విన్న వెంటనే ఏమైందండి? యోహాను ఆనందముచే గంతులు వేశాడు. 44వ వచనం చూసినట్లయితే, నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేశాడు అని మరియమ్మతో ఎలిజబెత్ అమ్మ అంటుంది. యేసు సన్నిధికి ఎలిజబెత్ అమ్మ కూడా ప్రభావితురాలైనది. ఏమంటుంది 43వ వచనంలో? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఇంత అదృష్టం నాకు ఎలా ప్రాప్తించినది, ఇంత అదృష్టం నాకు ఎలాగ ప్రాప్తించినది అని ఎలిజబెత్ అమ్మ పొగుడుతూ ఉన్నది. అనగా ప్రభువునే తెచ్చినటువంటి తనకు, ప్రభువునే చూసేటువంటి దర్శన భాగ్యాన్ని కలుగు చేసినటువంటి మరియమ్మకు ఇదిగో ఎలిజబెత్ అమ్మ ఒక రకంగా తన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, కృతజ్ఞతతో తెలియపరుస్తూ ఉన్నది. ఇచ్చినట్లయితే మరియమ్మ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినది. వెంటనే ఎప్పుడైతే ఈ ఎలిజబెత్ అమ్మ గర్భముతో ఉన్నదనేసి గాబ్రియేలు దూత నుండి మరియమ్మ తెలుసుకున్నదో సుమారు ఒక 10 రోజులపు ప్రయాణాన్ని ఆమె చేపట్టింది. జనంలో ఆ గడ్డు పరిస్థితుల్లో ప్రయాణం చేయాలి. మరియ తల్లికి ఎలిజబెత్ అమ్మ గర్భవతి అని గాబ్రియేలు దూత చెప్పింది. కానీ ఎలిజబెత్ అమ్మకి ఎవరు చెప్పారు మరియమ్మ గర్భవతి అని? తెలిసే అవకాశం ఉందా? ఎందుకంటే ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నదో త్వరితగతిన వెంటనే ఆలస్యం చేయకుండా మరియమ్మ ప్రయాణం అయి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎదురుబడిన వెంటనే వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించినది? ఈమె గర్భముతో ఉన్నదని, అప్పటికే 10-15 రోజులు జరుగుతుందని ఈ ఎలిజబెత్ అమ్మకి ఎవరు తెలియజేశారు?
పవిత్రాత్మ పూరితురాలైనటువంటి ఎలిజబెత్తమ్మ నోటి నుండి వచ్చినటువంటి పలుకులవి. ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను, నా ప్రభు తల్లి అని ఆ మరియమ్మను గురించి చెబుతూ ఉంది. అంటే మరియమ్మ యొక్క గర్భములో ఉన్నటువంటి యొక్క పిండము ఎన్ని రోజులు ఏముంటుంది? 10-15 రోజులు, ఒక గుండు సూది అంత ఉంటుంది కదా. కానీ ఎలిజబెత్తమ్మ ఆ పిండము దాని యొక్క విలువను గుర్తించింది. పిండము దాని యొక్క విలువ. అందుకే నీ శుభవచనం నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందము చే గంతులు వేసెను. 6 నెలల పిండమైన యేసు పరిపూర్ణమైనటువంటి మనిషిలా యోహాను వ్యవహరించాడు. ఎవరు ఆనందం చే గంతులు వేస్తారండి? జరుగుతున్నటువంటి సంఘటనలకు ప్రతిస్పందించేవాళ్ళు, ఆ జరుగుతున్నటువంటి సంఘటనలకు తెలివిగా ఆలోచించే వాళ్ళే ప్రతిస్పందించగలరు. ఒక మ్యూజిక్ పెడితే మనం డ్యాన్స్ వేస్తాం, అవునా? ఆ మ్యూజిక్, దానికి ఉన్నటువంటి ఆలోచన, ఆ సందర్భం తెలుసుకొని మనం డ్యాన్స్ వేస్తాం. పరిపూర్ణమైన వ్యక్తులుగా ఉన్నప్పుడే దానికి. పిచ్చోళ్ళ వేస్తే మ్యూజిక్కి, ఆ డ్యాన్స్కి, ఆ నాట్యానికి పొంతన ఉండదు. ఇక్కడ 6 నెలల్లో గర్భమైనటువంటి యోహాను పరిపూర్ణమైన మనిషిగా ఆనందము చే గంతులు వేశాడంట. మరి మీ యొక్క వాక్కులు విన్న వెంటనే జీవము చాలా విలువైనది, మానవ జీవితం అపురూపమైనది. దేవుని యొక్క సృష్టిలో అది ఒక ప్రధానమైనటువంటిది, చాలా అద్భుతమైనది. లూకా శుభవార్తలో యేసు ప్రభు బెత్లెహేములో జన్మించక ముందే ఇదిగో మరియమ్మ ద్వారా తన యొక్క సేవా కార్యక్రమాన్ని ఎలిజబెత్తమ్మకు సేవ చేయడంలో ప్రారంభిస్తూనే ఉన్నాడు. యేసు మరియల యొక్క సందర్శనం వారి యొక్క హోదాకు అడ్డు రాలేదు. దేవుని యొక్క గొప్ప రక్షణ ప్రణాళికకు, సమగ్రతకు ఇదిగో ఈ యొక్క సమయంలోనే ప్రారంభమైనది. దేవుని సొంత కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించడానికి వెనుకాడలేదు. మనలో ఒకటిగా, మన మధ్యవర్తిగా, ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మన మధ్య జన్మించడానికి దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి త్యాగం చేశాడు. పాపము, దాని యొక్క మూలము, దాని యొక్క ప్రభావము, దాని యొక్క అభద్రత, భయము, వీటన్నిటి నుండి మనిషిని తొలగించడానికి దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకానికి బహుమానముగా వసిగాడు. అందుకే ఆయన మన మధ్య, మనలో ఒకటిగా జన్మించాడు. మనతో ఉండటానికి, మన సమస్యలను తీసివేయడానికి, మన భయాలను పారద్రోలడానికి, మన ఆందోళనను ఆయన శాంతపరచడానికి ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మన మధ్య జన్మించాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇలా ఇమ్మానుయేలు దేవుడుగా మన మధ్య జన్మించినటువంటి యేసు ప్రభువుకు ఆయన పేదరికంలో జన్మించడం కానీ, ఆయన బాల్యం కానీ, ఆయన శిలువ మరణము కానీ, ఆయన ఈ లోకంలో అనుభవించిన ప్రతి బాధ కూడా ఏది ఆటంకము కాలేదు. తాను చేయాలనుకున్న పనికి, ఆయన ప్రసాదించాలనుకున్నటువంటి జీవాన్ని ఈ పరిస్థితుల మధ్యనే ఆయన ప్రసాదించాడు మనిషికి. ఆయన విజయవంతమైన మరణము కారణంగానే ప్రభు యొక్క రక్షణ అందరికీ అందించబడినది. 2వ పట్టణంలో మనం హెబ్రీయులకు రాసిన లేఖలో దేవుని చిత్తానికి పుత్రుడైనటువంటి సర్వేశ్వరుడు సంపూర్ణంగా లోబడుట ద్వారా రక్షణ వాగ్దానము నెరవేర్చబడినది. 5-6 వచనం మనం చూస్తున్నాం. దేవునికి సంపూర్ణంగా క్రీస్తు ప్రభు సమర్పించుకున్నట ద్వారా. 7వ వచనములో, ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ఎంతగా తనను తాను సమర్పించుకున్నాడో, తన మానవ స్వభావాన్ని, శరీరాన్ని సంపూర్ణంగా అర్పించడం ద్వారా ఆయన స్వీయ మరణాన్ని పొందాడు. తనను తానే బలిగా అర్పించుకున్నాడు. ఎవరు ఆయనను బలవంతం చేయలేదు. ఇదే హెబ్రీయులకు రాసిన లేఖలో చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఈ లోకానికి ప్రభువు తన కుమారుని సమర్పించుకోవడం ద్వారా క్రీస్తు తిరిగి తన జీవాన్ని తండ్రికి స్వతహాగా సమర్పిస్తూ ఉన్నాడు. మేలు కోసం, మంచి కోసం, మనిషికి శాంతిని వసగడానికి, మనిషికి తన యొక్క రక్షణ అనుగ్రహాన్ని వసగడానికి, మనిషిని తిరిగి మరలా పూర్వం చెడిపోయినటువంటి బంధాన్ని పునరుద్ధరించడానికి క్రీస్తు ప్రభువే తనను తాను దేవునకు బలిగా సమర్పించుకుంటూ ఉన్నాడు. యేసు సమర్పణ ఆయన యొక్క జననముతో ప్రారంభమైనది. చివరికి ప్రేమకు, అత్యాశకు, గర్వం, ద్వేషానికి మధ్య, నాటకీయమైనటువంటి పరిణామాల మధ్య క్రీస్తు ఇదిగో
ఈ విధంగా మరణించడము, తిరిగి ఆయన పునర్జీవం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 13వ వచనంలో ఘోరమైనటువంటి బాధలకు వచ్చి ఆయన మరణించాడు అని చెప్పబడుతూ ఉన్నది. క్రీస్తు రావటము, ఈ లోకములో ఆయన జీవించటము, ఆయన పొందాలను మరణానికి సూచిస్తూ ఉన్నది. ఆయన్ను ఆహ్వానింపబడిన మనమందరము కూడా ఏం చేస్తాం? ప్రభు ఎందుకు ఇదంతా చేశారు? ఆయనకు అవసరమా ఒక మానవుడిగా జన్మించడం? మాటతో ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు, వాక్కుతో కలుగజేసినటువంటి వాడు, ఈ మానవులను రక్షించడానికి ఆయన మనిషి అవతారుడుగా జన్మించాల్సిన అవసరం ఉన్నదా అన్నటువంటి ఒక అనుమానం మనకు రాకపోదు. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. ఇదిగో దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నాడు మనకు ఈ వాక్యము అనుదినం మన చెవుల్లో మారుమోగాలి. ఇదిగో దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఏ రీతిగా దేవుని యొక్క చిత్తమును నేను నెరవేర్చగలను? మరియమ్మ గాబ్రియేలు దూతతో దేవునికి అంతా సాధ్యమే అని గ్రహించి ఆ సందేశముపై నమ్మకం ఉంచి, నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక అన్నది. మనము కూడా దేవునికి ఇదిగో ఈ బాధ్యతాపూర్వకమైనటువంటి అంగీకారాన్ని తెలియపరచాలి. ప్రభు, నా జీవితంలో జరుగుతున్న సమస్తము కూడా నీ చిత్తమే కదా, నీ వాక్యమును నెరవేర్చే అనుగ్రహాలను నాకు దయచేయి. ప్రియ సహోదరి సహోదరుడు, మన జీవితాలలో దేవుని ప్రణాళికను నెరవేర్చ ఆహ్వానింపబడ్డాం. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చ ఆహ్వానింపబడ్డాం. ఇలా ఆహ్వానింపబడినటువంటి మనము ఈ లోకానికి బద్దులమైపోయి, దేవుడు మనకై నిర్దేశించిన ప్రణాళికను మర్చిపోయి, ఈ లోకంలో ఉన్న ఏర్పాటుల్లో నిమగ్నమైపోయి, అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించకుండా ఈ బాహ్యపరమైనటువంటి యొక్క ఏర్పాటులో మునిగిపోతే మనం అసలు పరమ ఉద్దేశాన్ని మర్చిపోయిన వాళ్ళం అవుతాం. నిజమైన సంతోషము క్రీస్తు ఎందుకు మనిషి అవతారుడుగా జన్మించాడు అని తెలుసుకోవటంలో ఉన్నది. సమస్యలుంటాయి, బాధలుంటాయి, కానీ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆయన మనతో ఉండేటువంటి దేవుడుగా పుట్టాడు కదా, ఇమ్మానుయేలు దేవుడిగా పుట్టాడు కదా. ఇమ్మానుయేలు దేవుడిగా దివ్య గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాలలో దేవుడు తన ప్రజలతో నిలిచి వారిని ఆశీర్వదించాడు. మరి నా జీవితాలలో ఆయన నిలిచి ఆశీర్వదించదా, దీవించదా? ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనములో దేవుడు యాకోబుతో ఉండెను. యాకోబుతో ఉండటం వల్ల యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఇజ్రాయేలుగా దీవించబడ్డాడు. దేవుడు యోసేపుతో ఉన్నాడు. యోసేపు చేసిన ప్రతి పని, తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అమితముగా వర్ధిల్లాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. సమూయేలుతో ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆయన సమూయేలుతో ఉన్నాడు, వారితో వాసం చేసినటువంటి దేవుడుగా. కావున సమూయేలు పలికినటువంటి ప్రతి మాట కూడా వ్యర్థము కాలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, అదేవిధంగా దేవుడు తన సేవకుడు దావీదుతో ఉన్నాడు. దావీదు చేసిన ప్రతి కార్యము కూడా దీవించబడింది, వర్ధిల్లాడు. అదే రీతిలో ఆయన మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు. వాక్య రూపములో, దివ్య ప్రసాద రూపములో, ఆయన పేరిట గుమికూడిన ప్రతి సందర్భములో ఆయన మనతో ఉన్నాడు. మనతో ఉన్నటువంటి ప్రభువుని మనము ఏ విధంగా పదిలపరుచుకోవాలి? ఇదిగో ఈ యొక్క 4వ వారం ఒక చక్కని అవకాశం ప్రభు మనలో జన్మింప చేసుకోవటానికి. ఆయనను మన హృదయాల్లో జన్మింప చేసుకుందామా, లేదా కేవలం భౌతికమైనటువంటి లౌకికమైన ఏర్పాటులో నిమగ్నం అయిపోయి అసలు క్రీస్తు జయంతి యొక్క పరమార్థాన్ని మర్చిపోదాం అన్నది స్వేచ్ఛ మనకే ఉన్నది. కనుక ప్రియ సహోదరులు, ప్రభువును ఆహ్వానిద్దాం. మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరిలో ప్రభు జన్మించమని, ఆయన శాంతి సమాధానం మనకు వసగమని ప్రార్థన చేద్దాం.